ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48,000 మంది కార్మికులు విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, గత నెల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48,000 మంది కార్మికులు విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సమ్మె చేయనున్నట్లు మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తెలిపింది. మార్చి నెలకు సంబంధించి జీతాలు ఇప్పటి వరకు ఇవ్వలేదని, కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సకాలంలో జీతాలు చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని, గత నెల నుంచి పెండింగ్ లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. తమ జీతాల అంశంపై ప్రభుత్వం స్పందించే వరకు సమ్మె కొనసాగుతుందని కార్మిక సంఘాల నేతలు కొనియాడారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, ఏపీలో మున్సిపల్ కార్మికులు సమ్మెకు దిగినట్లు తెలుస్తోంది. అయితే వాళ్ళ డిమాండ్స్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి మున్సిపల్ కార్మికులు సమ్మె బాట పడుతున్నారు. ఒక పక్క రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున 48,000 మందికి పైగా మున్సిపల్ కార్మికులు ఉన్నారు. వీళ్ళంతా కూడా రోజు ప్రతి ఇంట్లోని చెత్తను కూడా పూర్తిగా కూడా డంపింగ్ యార్డ్స్ తరలించడంలో కీలకంగా వ్యవహరిస్తారు. పట్టణాలు, పల్లెలన్నీ కూడా పూర్తిగా ఏదైతే చెత్త రహితంగా ఉండటంలో మున్సిపల్ కార్మికులు కీలకంగా వ్యవహరిస్తారు. పారిశుద్ధ్య పనులను వీళ్ళు ఏ విధంగా పనిచేస్తారో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి అవార్డులు చూస్తే మనకు అర్థమవుతుంది. అంతటి కీలకమైనటువంటి శాఖలకు సంబంధించినటువంటి కార్మికులు ఈ రోజు సమ్మె బాట పట్టారు. మొత్తంగా 48,000 మంది తమకు రావాల్సినటువంటి జీతాలు సకాలంలో చెల్లించాలి. ముఖ్యంగా గత నెల నుంచి కూడా గత నెల రావాల్సినటువంటి జీతం ఇప్పటికీ రాలేదు. ఈ నెల కూడా వస్తుంది. అయినా సరే ప్రభుత్వం నుంచి స్పందన లేదు. అసలు ఎందుకు జీతాలు ఆగాయనే దాని మీద మాకు క్లారిటీ లేదు. అసలు అయితే మా కుటుంబాలను ఏ విధంగా పోషించుకోవాలి, మాకు ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి, పూర్తి స్థాయిలో కూడా మేము ఇబ్బందులు పడుతున్నామంటూ పదే ఇటు ప్రభుత్వం దృష్టికి ఆ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు తీసుకువెళ్ళినట్టు తెలుస్తుంది. అయినా సరే అక్కడి నుంచి స్పందన లేకపోవడంతో ఈరోజు దగ్గర రాష్ట్ర వ్యాప్తంగా 48,000 మంది మున్సిపల్ కార్మికులు రోడ్డెక్కారు. మొత్తంగా దానికి సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు అవుతున్నాయి, వాటన్నిటిని కూడా వెంటనే చెల్లించాలి. భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు రాకూడదు. మాకు ఉన్నటువంటి ఏదైతే ఇతర సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పరిష్కరించాలంటూ ఇటు మున్సిపల్ ఎంప్లాయీస్ కోరుతూ ఉన్నారు. వాళ్ళకి సంబంధించినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొత్తంగా కూడా ఇప్పటి వరకు జీతాలు రాకపోవటం వల్ల ఇళ్లలో నిత్యావసర వస్తువులు కూడా కొనుక్కోలేనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నాము. ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఒక పక్క ఎండల తీవ్రతున్నా, చలిగాలులున్నా, వర్షాలు పడుతున్నా ఎక్కడా కూడా మేము వెనక్కి తగ్గకుండా ఇటు ప్రభుత్వం కోసం పనిచేస్తూ ఉంటాం. అలాంటి మాకు సకాలంలో జీతాలు అందకపోవటం వల్ల ఇళ్లలో ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అంటూ కూడా వాళ్ళంతా అనేక సార్లు ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. ఇప్పుడున్నటువంటి కారణం ఏంటి, అసలు ఎందుకు చెల్లించలేకపోతున్నారు ఈ జీతాలు అనే దాని మీద కూడా వాళ్ళు కోరుతూ ఉన్నారు వివరణ. మొత్తంగా ఈ మున్సిపల్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా, పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఈ రోజు రోడ్డు ఎక్కారు. కాబట్టి ఇక రేపు ఉదయం గ్రామాల లేకుంటే అర్బన్ ఏరియాలో కూడా ఇళ్లలో నుంచి చెత్త తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదు. మొత్తం ఎక్కడ చెత్త అక్కడ పోగుబడిపోతుంది. ఇలా మొత్తం ఎక్కడికెక్కడ చెత్త అంతా కూడా పోగుబడిపోవడం వల్ల పట్టణాల్లో కూడా పెద్ద ఎత్తున ఇబ్బందికర పరిస్థితులు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి సానుకూలంగా వేగంగా స్పందించేటువంటి అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.